భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై గోమాత. భారతదేశంలో జరిగిన పంట, భారతదేశంలో జరిగిన పంటలను, భారతదేశంలో జరిగిన వస్తువులు, భారతదేశంలో జరిగిన ఏదైనా కూడా మీరు భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా వస్తువే కొనండి. కొంటే అప్పుడు మన భారతదేశం డెవలప్ అవుతుంది. విదేశాలకు మనం ఫండ్స్ కట్టవలసిన పని లేదు వాళ్ళకి. ఎందుకంటే వాడు 30% 40% అంటాడు కదా అమెరికా అతను. అమెరికాకు పోకుండా మన డబ్బులు మనకే ఉంటాయి. మన వస్తువు ప్రతి ఒక్కటి, ఈవెన్ గుండు పిన్ని కాంచెల్లి వాస్తువులు కానీ, ఏ వస్తువు కానీ, క్లాత్ బట్టలు కానీ, ఏదైనా మన ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఉన్న వస్తువే కొనండి మీరు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన భారతదేశం #1 పొజిషన్ ఉంది 5 years. అదొక్కటి మీరు యూత్ అంతా గుర్తుపెట్టుకొని. చాలా మంది యూత్ ఏం చెప్తారండి, కడ్రాయర్లు, చినిపోయిన ప్యాంట్లు పాపం అప్పుడు బీదోడు కొనుక్కునేది. బీదోడికి చిన్న చినిపోయిన ప్యాంట్లు, అది అడుక్కున్న ప్యాంట్లు దొరుకునేది. ఈ రోజు కొత్త బట్టలు కూడా కట్ చేసినాయి. మొక్కల కాడి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అది మన ప్యాంట్లు కట్ చేసిన ప్యాంట్లు ఉంటాయి కదా, వాడు కట్ చేసింది కూడా అమ్ముతా ఉన్నాడు. అంటే అవన్నీ మనం ఎక్కువకుండా మన హిందూ ధర్మం ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ఎట్లుంటుంది అంటే నిండు బట్ట కట్టుకుంటారు, చీర కట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు. అటువంటి పాటించారు మీరు. ఆధ్యాత్మికంగా పాటించండి. ఆధ్యాత్మికంగా పోని మీరు 100 ఏళ్ళు బతుకుతారు, ఇతరులకు మేలు జరుగుతుంది. జై శ్రీరామ్.